ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్కి వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమండి రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్కి వస్తా. రాస్కెళ్ళి ఈరోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చో అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్లా? ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? 2 3 4 5 6. రే, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. వద్దురా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా, నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావరా నువ్వు? నీకు నేను నా పిల్లానికి కరెంటు బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావరా? లవ్ లెటర్ జాగ్రత్త. సరే సార్. చచ్చిపోతావు. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపట్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే. డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరే, నేనంతా చూసేసాను రా. May I see your boarding pass? దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, నేను ఎప్పుడూ నేను ఏవి అడగలేదు దేవుడా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దేవుడా, నువ్వు లవ్ యూ, నువ్వు సూపర్ దేవుడా. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. No, I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole flight. Sorry ma'am, the flight is full. Wish me good luck, దేవుడా. అంకుల్, ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా?
నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు చాలు, మాకు అర్థమైంది. సరే కానీ నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాక మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. సార్. ఓ థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది, లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్, ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్ క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. Ladies and gentlemen, this is your Captain Sudhakar speaking. క్యూములోనింబస్ మేఘాలు అడ్డు వల్ల ఫ్లైట్లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఏ యాంగిల్లో చూసినా యావరేజ్గా వెరైటీగా ఉంది కదా. నువ్వెవరు, నేనెవరు, మన ఇద్దరం ఇలా కలవడం, పెద్దలు మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకోవడం కొత్త యాంగిల్ కదా. మై డాడ్ ఈజ్ సెంట్రల్ మినిస్టర్, యువర్ డాడ్ ఈజ్ స్టేట్ మినిస్టర్. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే యాంగిల్ రిచ్గా ఉంటుంది. am I right? యాక్చువల్గా పెళ్లి చూపులు ఇంట్లో అన్నారు, నేనే యాంగిల్ క్లోజ్లో ఉంటుందని ఇక్కడ పెట్టాను. అవును, నీకు ఇంట్లో పెళ్లి చూపులకి ఇలా కలవడానికి తేడా తెలుసా? తెలుసు. అక్కడ మేం పెడితే మీరు తింటారు, ఇక్కడ మేం తింటే మీరు బిల్లు కడతారు. గుడ్ మా, నేను ఈ యాంగిల్ ఆలోచించలా. అవును, నువ్వు బొమ్మలు వేస్తావంటగా, ఎవరన్నా చూస్తే వేస్తావా? ఏది నన్నే చూస్తాను. ఎందుకు? ఇంట్లో పెట్టుకోవడానికి. ఇంట్లో మీరుంటారు కదా, బొమ్మ ఎందుకు? కొత్త యాంగిల్ అంటే నన్ను నేను చూసుకోవచ్చు కదా. దానికి అర్థం ఉంటుంది కదా. డిఫరెంట్ యాంగిల్ అంటే నా బొమ్మయ్యవా? ఎందుకో చెప్పండి, వేస్తాను. ఐ థింక్ తర్వాత ఐ టెల్. బట్ యూ నో వన్ థింగ్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి. యాక్చువల్గా నువ్వేమో అంత అందగత్తు కాదు, జస్ట్ ఓకే.
నేను అందంగా ఉండి నువ్వు యావరేజ్ గా ఉండటం వల్ల యాంగిల్ బ్యాలెన్స్ అవుద్దని ఒప్పుకున్నాను. దట్స్ ద రీజన్ యు ఆర్ వెరీ లక్కీ. యువర్ సిస్టర్ ఆల్సో డామ్ లక్కీ. Am I right? దొంగ సచ్చినోడా, నీకు నేను కావాలరా? ఏంట్రా, నేను అందంగా లేనా? నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టమా? కర్రోడా, నీది ఒక అందమేనారా? కర్రోడా. అసలే నాకు నచ్చిన వాడు రాలేదని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో నువ్వేంట్రా? Hey! Why you are laughing? Daydreams? Any romantic angle between you and me? Hey, లేచిపోయిందేంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.